హెచ్ఎంటీవీ కథనానికి భారీ స్పందన లభించింది. వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలో ఇల్లు కూలిపోయి దీన స్థితిలో ఉన్న వృద్ధ దంపతులకు చేయూత అందించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో నిత్యావసర సరుకులు అందించారు. భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నజీర్ దీన గాథపై హెచ్ఎంటీవీ వార్త ప్రసారం చేసింది. ఈ వార్తకు స్పందించిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. అదేవిధంగా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి ఆశ్రయం కల్పించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. వర్షాల వల్ల ఆయన ఉండే నివాసం కిరాయి నివాసం కూలిపోవడం జరిగింది. ఆ విషయం మీడియా ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. నెలసరి ఆ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇక ముందు కూడా గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా ఇచ్చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గోవిందరావుపేట గ్రామంలోని నజీర్ యొక్క నివాసము భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లు కూలిపోవడం జరిగింది. వాళ్లకు అంధుడైనటువంటి నజీరు వాళ్ళ భార్య పెన్షన్ ద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉండడం జరిగింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లు కూలిపోవడం జరిగితే ఇల్లు కూలిపోవడం దానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి గారు వెంటనే స్పందించి వారికి 1 నెల నిత్యావసర సరుకులు అన్నీ సమర్పించడం జరిగింది. ఈరోజు రాబోయే తర్వాత వారికి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది.